దేవుని పరిశుద్ధమైన సంఘములో దేవుని సేవకులుగా ఉన్నవారు, దేవుని దాసులుగా ఉన్నవారు ప్రభువుకు మాత్రమే దాసులుగా ఉండాలి. లోకమునకు కానీ, లోకములో ఉన్న వ్యక్తులకు కానీ, అధికారులకు కానీ దాసులుగా ఉండగా దేవుని పరిశుద్ధమైన ప్రేమను చూపుటయందు ఆసక్తి కలిగి ఉండాలి. పాపపు మార్గములోను, నాశనకరమైన మార్గములోను నడుచుచున్న వారి రక్షణ కొరకు దేవుని సువార్త చెప్పుటలో సిగ్గుపడక ప్రభునందు ప్రియులారా, దేవుని దాసులుగా ఉండి దేవుని వాక్యమును బోధించువారిగా ఉండాలి. కనుక ఆ రీతిగానే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మనందరి కొరకు, మన రక్షణ కొరకు, మన క్షేమము కొరకు తన్ను తాను తగ్గించుకొని పరలోకమును వీడి ఒక దాసుడిగా వచ్చాడు. అలాగనే మనము కూడా దాసులమై దేవుని పని చేసి ఆశీర్వదింపబడదాం.